ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాజంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు గెలుపు తథ్యం అంటున్న టీడీపీ నాయకులు. జగిత్యాల కొడిమ్యాలలో తప్పిన ప్రమాదం, వాగు దాటుతూ గుంతలో బస్సు టైర్లు. హాస్పిటల్లో డాక్టర్స్ లేక రోగుల ఇబ్బందులు. హాస్పిటల్ ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నాలు. నార్కట్పల్లిలో షర్మిల మీడియా సమావేశం. ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం. ఇక వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలోని గ్రామ దేవతల ఆలయాల్లో పూజారాధనలు నిర్వహించారు. భవిష్యత్తులో గ్రామీణ స్థాయిలో మారుమూల ప్రాంతాలు హరిజనవాడలు వేదికగా మరిన్ని పూజా కిట్ల వితరణ కార్యక్రమం కొనసాగిస్తామని దాతా పవన్ కుమార్ చెప్పారు. పూజా సామాగ్రి కిట్ కావాల్సిన వారు 9440544669 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గాలివీడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాల అభివృద్ధి కమిటీ సభ్యులు వెంకటేష్, గణేష్, రమేష్, సమరసత ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ చలపతి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా నిత్య పూజ కార్యక్రమాలు చేస్తూ దీపారాధన చేస్తూ భజనలు వారం భజనలు చేస్తూ ఈ యొక్క హిందూ దేవాలయాలను డెవలప్ చేస్తూ హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ గుళ్ళన్నీ కూడా దీపారాధనతో ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. ఊరంతా కూడా చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి. అప్పుడే హిందూ ధర్మం అనేది కాపాడుతూ మనము ఈ యొక్క ప్రజలకు పెంపొందించడానికి, అలాగే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ దీపారాధనకు కూడా ఆర్థిక స్తోమత లేనటువంటి ఆ గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గుళ్ళు కూడా ఈ కిట్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంస్థ చేస్తున్నటువంటి సేవలను గుర్తించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసనకు దిగారు టీడీపీ నాయకులు. నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానితో సహా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పంలోని ఒక హోటల్లో భోజనం చేస్తున్న అమర్నాథ్ రెడ్డి, నానిలను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు హోటల్ వద్దకు భారీగా చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయంలో స్వామివారి మూల విరాట్టుకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు దీపారాధనలు చేసి స్వామివారికి పూజలు చేశారు. శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున స్వామివారి మూల విరాట్ని వేద మంత్రాలతో అభిషేకించారు. అభిషేకాల తర్వాత భక్తుల గోత్రనామాలతో మంత్రపుష్పాలతో పూజలు చేశారు.
రాజంపేట మున్సిపల్ ఎలక్షన్స్ లో భాగంగా 9వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి వడ్ల సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో గ్రామానికి చేసిన సేవలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించడం ప్రజల ఆలోచనలో మార్పుకి సంకేతమన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించిన పత్యాల చెంగల్రాయుడికి, డాక్టర్ సుధాకర్కి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఈ ఎన్నికల్లో 9వ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందుబాటులో ఉంది. ఇంటిలు అయితేమి, రేషన్ కార్డులు అయితేమి, కరెంట్ పోల్స్ అయితేమి, ప్రతి ఒక్కరి రోడ్లు, డ్రైనేజీ, ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి 30 ఏళ్ళ నుంచి ఈ 9వ వార్డులో సేవ చేస్తా ఉన్నాను. దయవుంచి మా యొక్క వార్డు సభ్యులందరూ కూడా నాకు ఈ సైకిల్ గుర్తు చేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. అందరికీ నా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం. నాచుపల్లి కొడిమ్యాల మధ్యలో ఓ వాగు ఉంది. దీనిలో నుంచి వేములవాడ దేవస్థానానికి వెళ్లే ప్రధాన రహదారి ఉంటుంది. ఈ మార్గంలో వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. వాగు దాటుతూ బస్సు టైర్లు గుంతలో దిగబడంతో బస్సు ప్రక్కకు ఒరిగిపోయింది. దీన్ని గమనించిన డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాగుపై వంతెన నిర్మించాలని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా వాగుపై వంతెన నిర్మించాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు. నాచుపల్లి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి వాగు, ఈ వాగు మధ్యలో ఇప్పుడే మాకు రావడంతో మాకు బస్సు ప్రమాదంలో పొచ్చుకునే సంఘటన తెలియడంతో పరిగెత్తి వచ్చినాము. ఈ పక్కనే పొలంలో పనిచేసుకునే వాళ్ళం. ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాల్లో చాలా వాహనదారులకు జారిపడి పడడం కూడా జరిగింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము కూడా ఈ బాటలో మేము కాలినడకతో నడుస్తాము. ఆ సందర్భంలో కూడా నాచు పట్టడం వల్ల ఈ జారిపడి ప్రమాదాలకు లోనై మేము డబ్బులు డాక్టర్లకు పెట్టుకోవడం ఇలా జరిగింది. ఈ వాస్తవంగా ఏంటంటే ఇక్కడ బుద్ధి కట్టడంతో కొన్ని ప్రమాదాలను మనం అరికట్టవచ్చని మా అభిప్రాయం. అయ్యా సార్లు ఎమ్మెల్యే గారు మరి అధికారులు కాస్త మాకు చొరవ చూపి ఇది జగిత్యాలకు వెళ్ళే దారి, మరి దేవస్థానం ఉన్నటువంటి దారి, దీన్ని దయదాల్చి ఈ బ్రిడ్జిని కట్టి ఈ ఆపదల నుంచి, ఈ ప్రమాదాల నుంచి తప్పించగలరని మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో రైతులు చాలామంది ముసలి వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు ఒక్కో సందర్భంలో వాళ్ళ అడుగులు జారిపడి మరి ప్రమాదంలో పొంచి ఉన్న ఎవరు లేకుంటే మాత్రం వాళ్ళు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కావున దయదలిచి ఈ విషయాన్ని ఇంతటితో ఈ ప్రమాదాలను అరికట్టి బ్రిడ్జిని తొందరగా శాంక్షన్ చేపించి ఈ బాటన వాహనదారులు దేవస్థానానికి జగిత్యాలకు ఉన్నటువంటి ఈ రోడ్డును బాగుపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. బోధన్ హాస్పిటల్లో డాక్టర్స్ లేక రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు హాస్పిటల్ ముందు నిరసనకు దిగారు. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పట్టణ యూత్ అధ్యక్షుడు తలారి నవీన్, మైనారిటీ అధ్యక్షుడు కలీం, మైనారిటీ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ అమీన్, వహీద్ సయ్యద్ పాల్గొన్నారు. प्रेगनेंसी लेडीज को बहुत परेशानी हो रही है, तो आप डॉक्टर्स
जल्दी से जल्दी यहाँ वैकेंसी फिलअप कर ఈ రోజు బోధన్ హాస్పిటల్ పరిస్థితి కనుక చూసుకుంటే ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కేవలం పేరుకు మాత్రమే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది. ఇందులో డాక్టర్స్ లేరు. ఈ రోజు మహిళలు ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ వస్తే డాక్టర్స్ లేరు. చుట్టుపక్కల నుంచి వచ్చినప్పుడు వాళ్లకు నిజామాబాద్ రిఫర్ చేయడం ఇది ఏమిటి? వాళ్ళు పేదవారు కనుకనే ఈ ఉచిత హాస్పిటల్ కి వస్తారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్ కి పోయేటోళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? అలాగే ఇక్కడ ఉన్న అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ లో 2000 3000 తీసుకోవడం జరుగుతుంది. వారికి డబ్బులు లేకుంటే పరిస్థితుల్లోనే వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కి రావడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఉన్న ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నారో డాక్టర్స్ వాటిని వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి. అలాగే మీరు ఎలక్షన్ లో సమయంలో హుజూరాబాద్ లో కనుక తీసుకుంటే ఒక్క ఓటుకు 6000 చొప్పున ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. అదే డబ్బులతో ఈ పేద ప్రజలకు ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ గాని ఇక్కడ వైద్యులను గాని నియమిస్తే ఈ రోజు పబ్లిక్ కి ఎంతో సేవ చేసే విధంగా ఉంటారు. ప్రభుత్వం నుంచి కోరుకునేది పేద ప్రజలు రెండే, ఒకటి వైద్యం, 2 విద్య. ఈ రెండుటిని మీరు ప్రైవేటీకరణం చేస్తూ ఉంటే వారు ఎలా బతుకుతారని నేను తెలియజేస్తున్నా. నేను ఈ మా ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేస్తున్నా, ఇలాంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పేర్లు బోర్డులు పెట్టుకొని ఈ బోధనలో నేను అది చేసినా ఇది చేసినా అంటే కుదరదు. వెంటనే మీరు ఇక్కడ ఉన్న వేకెన్సీని డాక్టర్స్ ని నియమించాలని, అసలు బోధన రావాలంటే డాక్టర్స్ ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లే. మీరు డిసిహెచ్ గారిని వెంటనే కలిసి ఇక్కడ రిక్రూట్మెంట్ వెంటనే చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై కాంగ్రెస్. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో యువ మోర్చా ఆధ్వర్యంలో 16వ తేదీన రాష్ట్ర పార్టీ తలపెట్టిన నిరుద్యోగుల మిలియన్ మార్చ్ సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మండలం నుండి భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలి రావాలని బీజేపీ జిల్లా సీనియర్ నాయకుడు మాధవ్ ఆమ్టే పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటూ వారి ఆత్మహత్యలకు కారణమైన తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని ప్రకటించారు. నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల యువ మోర్చా అధ్యక్షుడు సునీల్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. मिलियन मार्च 16 तारीख को असेंबली घेरावा के माध्यम से केसीआर को गवर्नमेंट की सौगात गवर्नमेंट को उठाने के लिए जो इलेक्शन के टाइम में मैनिफेस्टो में लिखे गया कि मैं हर विद्यार्थी को, पढ़े लिखे विद्यार्थियों को 3016 रुपये देता हूं बोल के, जो आज तक अमल नहीं करे, इसलिए भारतीय जनता पार्टी आने वाले टाइम 16 तारीख को आदिलाबाद जिले के जितने भी सुशिक्षित बेकार है उनको हम सब उठा के मिलियन मार्च को असेंबली घेराव करने के लिए भारतीय जनता पार्टी आगे चल, क्योंकि टीआरएस गवर्नमेंट చెప్పింది ఒకటి బంగారు తెలంగాణ, చేసింది అన్యాయం తెలంగాణ. మిత్రులారా, వచ్చే టైం టీఆర్ఎస్ పార్టీ దగ్గర వచ్చింది. ఏదైతే హామీ ఇచ్చినారో అది పూర్తిగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నమస్కారం. ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరను విజయవంతం చేయాలంటూ అర్చక సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు. 2022 ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే జాతర కోసం 75 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి అమ్మవార్ల సేవకు పాత్రులు అవుదామని అన్నారు. సమిష్టి కృషితో ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. నార్కట్పల్లి మండలం కొండపాకగూడెంలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజాప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాల్సి వస్తుందన్నారు. కోడ్ అయిపోయిన మరుసటి రోజే పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. 21 రోజులు 6 నియోజకవర్గాలు 150 గ్రామాల్లో చేసిన పాదయాత్రలో వందలాది సమస్యలు చూశానని తెలిపారు. వరి కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పడం భావ్యమా అంటూ ప్రశ్నించారు. రైతుల కోసం ఎన్నో చేస్తే 7 ఏళ్లలో 8,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మీడియా సమావేశంలోనే కేసీఆర్ నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా చెబుతున్నారని షర్మిల ఆరోపించారు. ఉద్యోగస్తులైతేనేమి,
ఫీల్డ్ అసిస్టెంట్స్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో సమస్యలు వినడం జరిగింది. ఇవన్నీ ఎత్తి చూపగలిగాం, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపగలిగాం. కనుక ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మరుసటి రోజే మళ్ళీ పాదయాత్ర రెజ్యూమ్ అవుతుంది. ఈ విషయం పక్కన పెడితే ఈరోజు వరి కొనుగోలు చేయము అని కేసీఆర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఎంత మటుకు సబబు అని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. కేసీఆర్ గారి సొంత మాటల్లోనే కేంద్రం పెత్తనం ఏమిటి, ఆఖరి గింజ వరకు మేము కొనుగోలు చేస్తాము అని కేసీఆర్ గారు మాటిచ్చారా లేదా? మరి కేసీఆర్ గారు వరి కొనుగోలు చేస్తాము, కేంద్రం పెత్తనం ఏమిటి అని మాటిచ్చిన తర్వాత ఇప్పుడు వరి కొనను అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు మాట తప్పడం కాదా? ఇది భావ్యమేనా? ముఖ్యమంత్రి గారు రోజుల తరబడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పెట్టి మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నారంటే ఆయనలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు కాదా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నది రైతులకు మేము చాలా చేశాం, రైతుల జీవితాలని అద్భుతంగా తయారు చేశాం అంటున్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు రైతుల కోసం అంత చేస్తే మరి 7 ఏళ్లలో 8,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా అని మేము అడుగుతున్నాం. మీరు ఫామ్ హౌస్లో ఉండి సోయి లేకుండా మాట్లాడుతున్నారో లేకపోతే అజ్ఞానంతో మాట్లాడుతున్నారో తెలియదు, కానీ వాస్తవం మాత్రం అది కాదు. రైతులు అప్పులు పాలైపోతున్నారు. 91% మంది రైతులు తెలంగాణలో అప్పులు పాలైపోయారు. ఇది వాస్తవం, ఇది ఒక సర్వే చెప్పిన నిజం. మరి అలాంటప్పుడు మీరు రైతులకు ఏం మేలు చేశారని మేము అడుగుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు చెప్తున్న మాట బ్లేమ్ గేమ్. మా తప్పు కాదు, కేంద్రం కొంటం లేదు అంటున్నాడు. అయ్యా కేసీఆర్ గారు, అవసరమైతే బీజేపీతో కొట్లాడతా అన్నారు కదా, కేంద్రం పెత్తనం ఏమిటి, ఆఖరి గింజ వరకు నేను కొంటాను అని మాటిచ్చారు. ఇది వాస్తవం. కానీ మీరు వాస్తవాలకి హైదరాబాద్ తుకారాం గేట్ దగ్గరలో ఉన్న లాలాపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్య సిబ్బందికి కనీస మౌలిక సదుపాయాలు లేవని మేయర్ శ్రీలత దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో ఫోన్లో మాట్లాడిన మేయర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సదస్సులో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌశీల్యారాణి, టీఆర్ఎస్ నాయకులు శైలజ, వనజ, లక్ష్మి పాల్గొన్నారు. నేను డాక్టర్ రాజశ్రీ, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్. ఈ పిహెచ్సిలో యూపీహెచ్సి తుకారం గేట్లో ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్కి వచ్చినందుకు మన కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారు వచ్చినందుకు ధన్యవాదములు. అలాగే ఇప్పుడు ఈ కమిటీ మీటింగ్, హెచ్డిఎస్ మీటింగ్లో మనము ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎక్కువ మటుకు రిపేర్స్ ఒకటి, కొన్ని అవసరాలు ఇట్లా స్టాఫ్ పెరగడము, సర్వీసెస్ పెరగడం వల్ల కొంచెం రూమ్స్ కూడా ఎక్స్టెన్షన్ అవసరం ఉంది. మనకు ప్లేస్ అవైలబుల్గా ఉన్నందువల్ల ఇంకా రూమ్స్ గురించి మేము అడిగాము. స్టోర్ రూమ్ ఒకటి, ల్యాబ్ రూమ్ ఒకటి, ఎందుకంటే టీబీ టెస్టులు చేయడానికి కూడా మాకు సరైన వసతులు అనేది లేవు. ఇంకా స్టాఫ్కి, పేషెంట్లకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పేషెంట్లకి ఎట్లా అంటే వాష్రూమ్స్ మెయిన్, ప్రెగ్నెంట్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు గంటల తరబడి వెయిటింగ్లో, అంటే వెయిట్ చేసే టైంలో వాష్రూమ్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ఉన్న వాష్రూమ్లో కొంచెం రిపేర్స్ ఉన్నాయి కాబట్టి హెచ్డిఎస్లో ఇప్పుడు ఈ మీటింగ్లో మనము తీర్మానించుకున్నాము కొంచెం రిపేర్స్ అవన్నీ చేయించాలని. అది అందరు కమిటీ సభ్యులందరూ కూడా ఆమోదం తెలిపినారు. అట్లాగే రూఫ్ లీకేజ్ అన్నది అవుతుంది, దానికి కూడా అయింది. షెడ్ ఒకటి, వాళ్ళ వెయిటింగ్కి, పేషెంట్స్ వెయిటింగ్ కోసమని బయట ఎండకు వర్షానికి తగ్గకుండా కొంచెం షెడ్ కోసమని ప్రపోజల్ చెప్పినారు. అది కూడా ఉన్న బడ్జెట్, అవైలబుల్ బడ్జెట్లో అది కూడా చేయించుకోవడానికి సమ్మతిస్తున్నాం. లాటరీ పద్ధతి ద్వారా జిల్లాలో వైన్ షాప్ రిజర్వేషన్ కేటాయింపులు ఖరారు చేశామని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. మేడ్చల్ సూపరింటెండెంట్ పరిధిలో ఉన్న
114 A4 వైన్ షాపుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, అబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశాలతో గౌడ కులస్తులకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 రిజర్వ్ చేసి షాపులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రతి మద్యం షాపుకు 2 లక్షల రూపాయల రుసుముతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 20వ తేదీన కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దరఖాస్తులను పరిశీలించి డ్రా ద్వారా ఎంపిక చేసి ప్రొవిజనల్ లైసెన్సులు ఇస్తామని తెలిపారు. ఇప్పుడు ఏమైందంటే మా చేంజ్ చేసి పడేస్తారు 10%, 10 టైమ్స్ చేస్తారు. 10 టైమ్స్ వరకు అతనికి టోటల్ అతనికి రావాల్సిన మార్జిన్ 20%, 20 వస్తుంది. 20 మార్జిన్ వస్తుంది. 20లో అతనికి నిరభ్యంగా అమ్ముకోవచ్చు. ఒకవేళ 10 టైమ్స్ దాడేదనుకో అప్పుడు ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ 36.4, లైసెన్స్కి 6.4 వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్కి 10%, లైసెన్స్ కూడా 10%. చాలా బెనిఫిట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే ఇది 7 టైమ్స్ క్రాస్ అయితే బెనిఫిట్ ఉండదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అది లేదు. చాలా ఈసారి పాలసీ ఏంటంటే లైసెన్స్కి ఫేవరబుల్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే లాభాలు ఆర్జించడానికి కానీ చాలా ఎంతూజియాస్టిక్గా ఎక్కువ అప్లికేషన్ వేసుకోవడానికి వెరీ స్కోప్ ఉంది సార్. అదే మాదిరి ఏంటంటే ఏం చెప్పాలి, ఇన్స్టాల్మెంట్స్ ఏంటంటే ఇదివరకు సంవత్సరానికి 4 అంటే 2 సంవత్సరాలు 8 టైమ్స్ కట్టాల్సి వచ్చింది. ఈసారి చేంజ్ చేస్తారు, ఇంకా లెవెల్గా అయింది. సంవత్సరానికి 6 టైమ్స్ కట్టుకోవచ్చు. ఉన్న లైసెన్స్ ఫీజు 12.5 lakhs అంటే ఇప్పుడు 9 lakhs. సో 6 టైమ్స్ ఎవ్రీ 2 months వచ్చి కట్టుకుంటా లెవెల్లో పోతున్నారు. అది కూడా చాలా పెద్ద బెనిఫిట్ యాక్చువల్లీ చెప్పాలంటే. బీజీస్ కూడా ఏంటంటే సంవత్సరం 2 years మీద ఏంటంటే మనం 50% వాటితో మనం బీజీ తీసుకున్నట్టు ఇప్పుడు మనం ఓన్లీ 25% తీసుకుంటాం. అది కూడా చాలా బెనిఫిట్ అవ్వాలి. ఒకటే బీజీ తీసుకుంటాం 25%. ఈసారి కొన్ని వైన్స్ ఎక్కువ పర్మిషన్ చేయాలా అప్లై చేసుకోవాలి. సపోజ్ మీరు ఉన్నారండి, ఇయర్లో అప్లై చేస్తున్నారు, ఇంకో మీరు అప్లై అంటే అక్కడ మీరు అటెండ్ కాకుంటే మీ తరఫున ఎవరన్నా ఆథరైజ్ పర్సన్ ఏజెంట్ పంపిస్తే కూడా అప్లికేషన్ మేము తీసుకుంటాం. ఆ పర్సన్ అలో చేస్తాం. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్లో ఏంటంటే డీడీ లేదా చాలా ఏది ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తాం. దానికి నో రిస్ట్రిక్షన్స్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు గెలుపు తథ్యం అంటున్న టీడీపీ నాయకులు. జగిత్యాల కొడిమ్యాలలో తప్పిన ప్రమాదం, వాగు దాటుతూ గుంతలో బస్సు టైర్లు. హాస్పిటల్లో డాక్టర్స్ లేక రోగుల ఇబ్బందులు, హాస్పిటల్ ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నాలు. నార్కట్పల్లిలో షర్మిల మీడియా సమావేశం, ప్రజా ప్రస్థానం పాదయాత్రకు స్వల్ప విరామం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.